5-6 సంవత్సరాల. మరి లేకపోతే ఏంటి? నేనేమైనా కృష్ణ తులసి పియ్యని అనుకుంటున్నారా? నన్ను అడుగుతున్నారు? ఇంతకీ మీరెందుకొచ్చారు? కృష్ణ తులసి గారితో మాట్లాడడానికి. ఏం మాట్లాడాలంట? అది ఒక ఆల్బమ్ గురించి మాట్లాడాలి. ఆల్బమ్ గురించా? లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు కృష్ణ తులసి ఫ్యాన్ అన్నారు, ఇప్పుడు ఆల్బమ్ అంటారేంటి? అది అంటే నిజంగా నేను కృష్ణ తులసి ఫ్యానేనండి. ఒక ఫ్యాన్ గానే తనతో ఆల్బమ్ చేద్దాం అనుకుని ఆ విషయం తనతో మాట్లాడదామని వచ్చాను. ఆ కృష్ణ తులసి ఆల్బమ్లు కూడా చేయడం మొదలు పెట్టిందంటే దానికి విపరీతంగా పేరొచ్చేస్తుంది. రానివ్వకూడదు. ఈవిడ్ని కృష్ణ తులసిని కలవనివ్వకూడదు, ఆల్బమ్ గురించి మాట్లాడనివ్వకూడదు. ఏంటండి మీరనేది? అవును, ఇంకో సింగర్ తో కలిసి కృష్ణ తులసి ఆల్బమ్ చెయ్యదు. అలా చేయడానికి మా రూల్స్ కూడా ఒప్పుకోవు. సో ఇక మీరు బయలుదేరొచ్చు. కృష్ణ తులసితో మాట్లాడాలి. కలిసి వెంటనే వెళ్ళిపోతాను. ప్లీజ్ అండి. ప్రస్తుతం తను చైర్మన్ గారితో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు. రావడానికి లేట్ అవుతుంది. సో మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరండి ప్లీజ్. నన్ను ఇరిటేట్ చేయకండి. బాగుందా? ఇంత ప్రేమను చూపించే అత్తయ్య గారి దగ్గర నిజం దాచాల్సి వస్తుంది. అత్తయ్య గారికి నిజం చెప్పే రోజు ఎప్పుడొస్తుందో. మమ్మీ, టిఫిన్ మీ కోడలు ఒక్కదానికేనా? మాకు పెట్టేదేమైనా ఉందా? మర్చిపోయాను నాన్న. రా నాన్న, పట్టు. బాగుందా? కన్నయ్య, నీ దయ వల్ల సంపాదించిన ఈ డబ్బు నీ పాదాల దగ్గర పెడుతున్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, మనసుని మనసుతో పలకరిస్తూ,
తనువుతో పులకరిస్తూ బుగ్గల్లో సిగ్గులు ఇస్తూ సిగ్గులో మొగ్గలేస్తూ ఒక స్వీట్ మెమరీలా ఉండిపోయే గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఉమ్? ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి ఫోన్ చేశారా? కాదు దినా, ఆల్బమ్ గురించి. ఆల్బమ్ ఏంటి? అదే వదినా, బ్లూ ఎఫ్ఎం లో పాడుతుందే కృష్ణ తులసి. ఆ కృష్ణ తులసిని మన రూపారాణిని కలిపి ఒక ఆల్బం చేద్దాం అనుకుంటున్నారు ఆ గుప్తా గారు. కృష్ణ తులసిని కలిసి మాట్లాడే పని కూడా మమ్మీకి అప్పగించారు అంకుల్. ఓహో, అందుక పొద్దున్న గురువమ్మ వాళ్ళు ఎఫ్ఎం స్టేషన్కి వచ్చింది. ఆ కృష్ణ తులసిని కలవటానికి ఎఫ్ఎం స్టేషన్ కి వెళ్లాం వదినా, కానీ కలవటం కుదరలేదు. కుదరదు, కలవడం కుదరదు. కలిసినా కూడా రూపారాణి కృష్ణ తులసి కలిసి ఆల్బం చేయడం అస్సలు కుదరదు. కృష్ణ తులసిని కలవటం కుదరదని, కృష్ణ తులసి రూపారాణి కలిసి ఆల్బం చేయటం కుదరదని నువ్వు చెప్తావేంటి అఖిల్? ఆ కృష్ణ తులసి నీకు తెలుసా? తెలిసే ఉంటుంది ఆ కృష్ణ తులసి. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. తెలీదు వదినా, ఆ కృష్ణ తులసి ఎవరో నాకు తెలీదు. మరి నువ్వెలా చెప్తున్నావు కుదరదు అని? అంటే అదే ఎఫ్ఎం స్టేషన్ లో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కలవడం కుదరదు కదా, ఆ విషయమే చెప్పాను నేను, అంతే. అనంతసేను అంకుల్ ఎంత స్ట్రిక్టో తెలుసు కదా, అందుకే అలా చెప్పాను. వాళ్ళ సింగర్స్ బయట ఆల్బమ్ చేయడానికి అంకుల్ ఒప్పుకోకపోవచ్చు కదా, అందుకే అలా చెప్పాను. ఏంటి ఐశ్వర్య, ఏం జరిగింది? ఏం లేదత్తయ్యా, శ్యామ చేతిలో చాలా డబ్బుంది. అది ఎక్కడిదని నేను అడిగితే నాకు కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు. అందుకే మిమ్మల్ని పిలిచాను. అదేంటి ఐశ్వర్య, శ్యామాని అనుమానిస్తున్నావా? తని ఇంటి కోడలే కదా. అదే ఒక్కసారిగా తన దగ్గర అంత డబ్బు ఎలా వచ్చిందా అని. మీరే అడగండి, మీకన్నా సమాధానం చెప్తుందేమో. అడగండి అత్తయ్య.
నేను చెప్తాను మమ్మీ. అఖిల్, తాను తప్పు చేస్తే నువ్వు సంజాయిషి చెప్తావా? నేను చెప్పేది సంజాయిషి కాదు, సమాధానం. ఆ సమాధానం చెప్పడానికి తను మొహమాట పడుతుంది కాబట్టే నేను చెప్తాను అంటున్నాను. మమ్మీ, ఆ డబ్బు శ్యామకి జీతంగా వచ్చిన డబ్బు. అమ్మో, జీతమని అఖిల్ బాబు చెప్పేస్తున్నారు. అంటే నేనే కృష్ణ తులసిని అన్న విషయం కూడా చెప్పేస్తారా ఏంటి? అఖిల్ బాబు వద్దు, నేనే చెప్తాను. చెప్పని శ్యామ, నిజం చెప్పని. నిజం చెప్పడానికి మొహమాట పడి సైలెంట్ గా ఉంటే నువ్వేదో తప్పు చేశావని అందరూ అనుకుంటారు, వదిన వాళ్ళు కూడా. మమ్మీ, ఏం జరిగిందో నేను చెప్తాను విను. శ్యామ మన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంది కదా మమ్మీ? అవును. అలా వర్క్ చేసినందుకు మన కంపెనీ తరపున తనకిచ్చిన జీతం ఆ 50,000 మమ్మీ. అఖిలేంటి ఇలా చెప్తున్నాడు? మన కంపెనీ నుంచి ఇచ్చిన డబ్బులు అంటున్నాడేంటి? మన కంపెనీలో వర్క్ చేసి జీతం తీసుకోవడం ఏంటి అని తను మొహమాట పడింది. బలవంతంగా మేమే తనకి జీతం ఇచ్చాం. ఆ విషయం చెప్పడానికి కూడా ఇప్పుడు మొహమాట పడుతుంది. ఈ విషయం డాడీ కూడా తెలుసు. నీ తొలి జీతం మీ అత్తగారి చేతిలో పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నావా? శ్యామా, నా అప్పు తీరుద్దామని డబ్బు తీసుకొచ్చావు. పాపం నా చేతిలో పెట్టాల్సిన డబ్బు మీ అత్తగారి చేతిలో పెట్టాల్సి వచ్చింది. అందులో మీ చెయ్యి కూడా ఉంది కదా. నా చెయ్యి ఉండడం ఏంటి? అదే, ఆ డబ్బు మా అత్తయ్య గారి చేతికి వెళ్లడంలో తమరి హ్యాండ్ కూడా ఉంది కదా అని అంటున్నాను. నేనేం చేశాను? ఏం చేశావో నీకు తెలీదా? రసీదు ఇస్తానని చెప్పి వెళ్లి ఐశ్వర్య అక్కని పంపించి అంత గొడవ చేయించింది నువ్వేనని నేను ఊహించలేను అనుకుంటున్నావా? చచా, నేనలా ఎందుకు చేస్తాను? అలా చేస్తే నాకు రావాల్సిన డబ్బులు రావు కదా. రాకూడదని అలా చేసావేమో. అప్పు తీర్చేస్తే నేను నీ చెయ్యి దాటి పోతాను అనుకున్నావేమో. గురువమ్మ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అఖిల్ బాబు చెయ్యి నా చేతిని పట్టుకుని నాకు అండగా నిలబడ్డ రోజే నీ చెయ్యి దాటిపోయాను. నేను నీకు భయపడడం మానేశాను. నీ మాట వినడం మానేశాను. రూపారాణికి పాట పాడడం మానేశాను. నువ్వేం మానేసినా నేను బాధపడేదాన్ని కాదు శ్యామ.
అంతకు మించి నేనేం చేయలేను. చాలే అమ్మా, ఆ ఒక్క సాయం చేయి చాలు. ఎలాగో అలా నా తిప్పలు నేను పడి దానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాను. ఇప్పుడు డబ్బులు అడుగుతాను, ఎలా ఇస్తుందో చూస్తాను. ఇంతకీ నా డబ్బెప్పుడు ఇస్తావు శ్యామా? ఇస్తాను, తొందరలోనే నీ డబ్బులు తెచ్చి నీకిస్తాను. అదే ఎలా ఇస్తావు అని. ఫ్యాక్టరీలో పనిచేసినందుకు వచ్చిన 50,000 మీ అత్తగారికి ఇచ్చేశావు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా సంపాదిస్తావు? నేనెలా సంపాదిస్తానో నీకు అనవసరం. నీకివ్వాల్సిన డబ్బులు నీకిస్తాను. అనవసరమైన ప్రశ్నలు వేయకుండా తమరింక దయచేయొచ్చు. థ్యాంక్స్ శ్యామా. తొండ ముద్రితే ఊసరి వెళ్ళైనట్టు ఈ శ్యామ ముద్రితే పెద్ద పులయ్యేలా ఉంది. చెప్తా దీని సంగతి. ఇంతకీ నా డబ్బెప్పుడు ఇస్తావు శ్యామా? ప్రతి నెల మొదటి వారంలో గురువమ్మకి డబ్బులు ఇస్తానని మాటిచ్చాను. ఈ వారంలో డబ్బులు ఇవ్వకపోతే మాట తప్పిందని అవుతాను. తప్పకూడదు, మాట తప్పకూడదు. అన్న మాట ప్రకారం గురువమ్మకి డబ్బులు ఇవ్వాలి. కానీ ఎలా? 50,000 ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి అఖిల్ బాబు ఇది? చెక్. ఎందుకు? ఎందుకేంటి? గురువమ్మకి ఇవ్వడానికి. నీ జీతం డబ్బులు అనుకోకుండా మమ్మీకి ఇవ్వాల్సి వచ్చింది కదా. గురువమ్మకి డబ్బులు ఎలా ఇవ్వాలి అని నువ్వు టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటావు కదా. నేను టెన్షన్ పడుతున్నానా? నేను బాధపడుతున్నానా? లేదు అఖిల్ బాబు, అలాంటిదేం లేదు. లేదు అని నువ్వు చెప్తున్నా ఉంది అని నీ మనసు నా మనసుకి చెప్తుంది. మా మనవడి బర్త్డే పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలిరా. రేపు ఈవినింగ్ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అదంతా నాకు తెలియదు రోయ్. నువ్వు బర్త్డే పార్టీకి వస్తున్నావు అంతే. ఇదిగో ఇన్విటేషన్. ఇదిగోరా. ఇదేమిట్రా, బర్త్డే పార్టీకి రమ్మని లంచం ఇస్తున్నావా ఏంటి? ఇది లంచం కాదురా. మరేంటి? నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలరా. ఏం చేయాలరా? అలాగేరా. అక్క, సార్ ఉన్నారా? ఉన్నారమ్మా. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? నీ ప్రోగ్రాం అయిపోయింది కదా. ఏం లేదక్క, బ్యాంకుకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్నాను. చైర్మన్ గారికి డబ్బులు ఇవ్వాలి కదా. ఓ, ఉన్నారమ్మా, వెళ్ళు. ఓకే అక్క. ఎక్స్క్యూజ్ మీ సార్. కృష్ణ తులసి రామరా. ఇదిగోండి సార్, మీకు ఇవ్వాల్సిన డబ్బులు 50,000. అవసరం లేదమ్మా, నువ్వు నాకు 50,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే నీకు ఇంకో 50,000 ఇస్తాను. అయ్యో సార్, మీరు నాకు 50,000 ఇవ్వడం ఏంటి సార్? ఎందుకు? ఎందుకంటే ఇందాక ఆఫీస్కి మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడమ్మా. మీ ఎఫ్ఎం స్టేషన్ లో కృష్ణ తులసి అనే సింగరు పాటలు పాడుతుంది కదా. అవునరా, చాలా బాగా పాడుతుంది. ఆ కృష్ణ తులసి మాటలు పాటలు మా ఇంట్లో వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చాయిరా. అందుకే రేపు బర్త్డే పార్టీలో ఆ కృష్ణ తులసి చేత పాట పాడిద్దాం అనుకుంటున్నాను. ఆ బాధ్యత నీ నెత్తి మీద పెడుతున్నాను రా.
ఇవిగోరా 1,00,000 రూపాయలు. ఆ అమ్మాయికి రెమ్యునరేషన్ కింద ఇవ్వు. సరేరా, ఓకే. అందువల్ల నేనే నీకు ఇంకో 50,000 ఇవ్వాలన్నమాట. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చే ఇలాంటి బర్త్డే పార్టీలో పాడటం నిజంగా నీ అదృష్టం అమ్మా. జీతం డబ్బులు 50,000 అద్దెకిచ్చినందుకు నాకు 1,00,000 రూపాయలు వచ్చేలా చేసావా కన్నయ్య? నిజమే. ఎప్పుడు రావడానికి ఎలా కుదురుతుందిరా? రాజకీయాల్లో చేరాక ప్రజాసేవకే సరిపోతుంది కదా. ఓహో, ప్రజాసేవకే సరిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ కి సేవ చేసే ఛాన్స్ లేదంటావు, అంతేనా? అబ్బో, నీతో మాట్లాడటం చాలా కష్టంరా. నువ్వేం మారలేదురా. నువ్వు కూడా ఏం మారలేదురా. కూర్చో. అన్నయ్య గారు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా వద్దు. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లిన ప్రతి చోట కాఫీలు తాగి తాగి ఒంట్లో బ్లడ్ అంతా కాఫీగా మారిపోయింది. రేపు మా మనవడి బర్త్డే, మీరందరూ తప్పకుండా రావాలి. ఇదిగో ఇన్విటేషన్. శుభం. అమ్మా, మీరందరూ తప్పకుండా రావాలి. పార్టీలో మీ ఫ్యామిలీ ఓట్లన్నీ పడాలి, లేకపోతే ఊరుకోను. వస్తాంరా, తప్పకుండా అందరం వస్తాం. మాట తప్పవు కదా? ఒరేయ్, నేను బిజినెస్ మ్యాన్నిరా, మాట తప్పను. అంటే ఏంట్రా, మా రాజకీయ నాయకులు మాట తప్పుతారంటావా? అని నేననలేదురా, నువ్వే భుజాలు తడుముకుంటున్నావు. విహాన్, మీ మనవడి పేరు చాలా బాగుందిరా. మళ్ళీ 1 రోజుల వరకు డబ్బు అడిగావో మర్యాదగా ఉండదు. ఏంటి మమ్మీ ఇది? ఒక్క రోజులో 1,00,000 రూపాయలు ఎలా సంపాదించుంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ 1,00,000 రూపాయలు అఖిల్ ఏమైనా ఇచ్చుంటాడా? ఇచ్చినా ఇది తీసుకునే రకం కాదు. ఆత్మాభిమానం కలది. తను సంపాదించిన డబ్బుతోనే మన అప్పు తీర్చాలి అనుకుంటోంది. ఆ శ్యామ ఇంత డబ్బు ఎలా సంపాదిస్తుందో తెలుసుకుంటే గాని దాని చుట్టూ మళ్లీ మన చేతిలోకి రాదు. అవును మమ్మీ, తెలుసుకోవాలి. ఆ శ్యామ ఏం చేసి డబ్బు సంపాదిస్తుందో మనం తొందరగా తెలుసుకోవాలి. చెప్పండి గుప్తా గారు, ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? మీ దగ్గర ఒక మాట తీసుకుందాం అనుకుంటున్నాను. మాట? దేని గురించి? కృష్ణ తులసి గురించి. మీ కృష్ణ తులసి మాకు కాబోయే కోడలి కాంబినేషన్ లో ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఆల్బంలో మీ కృష్ణ తులసి చేత పాట పాడిస్తానని మీరు మాకు మాట ఇవ్వాలి. సారీ సార్, మా సింగర్స్ బయట కంపెనీల ఆల్బంలో పాడటం కుదరదు. అలా పాడటానికి మా రూల్స్ ఒప్పుకోవు. ఎదుటి వాళ్ల పాటల్ని వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకోకుండా ఎఫ్ఎం స్టేషన్ లో పాడడానికి మీ రూల్స్ ఒప్పుకుంటాయా సార్? రైట్స్ తీసుకోకుండా పాడటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కృష్ణ తులసి పాడిన
నందలాల పాట గురించి. ఆ నందలాల పాట మా కాబోయే కోడలు పాడిన పాట. మా పర్మిషన్ లేకుండా ఆ పాట మీ ఎఫ్ఎం స్టేషన్లో మీ సింగర్ పాడింది. సో దాని మీద మేము లీగల్ గా యాక్షన్ తీసుకోకుండా ఉండాలి అంటే మీ కృష్ణ తులసి మా కాబోయే కోడలతో కలిసి ఆల్బమ్ చేయాలి. ఏంటి బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. మీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. మీ కృష్ణ తులసి చేత పాట పాడిస్తారో లేక మేము తీసుకోబోయే సివిల్ క్రిమినల్ కేసులకి బాధ్యులవుతారో ఆలోచించుకోండి. వెళ్ళొస్తాం. ఏం లేదు నాన్న, సాయంత్రం నువ్వు ఫ్రీగానే ఉన్నావా? పనేమైనా ఉందా? సాయంత్రం అంటే అది ఈవినింగ్ శ్యామ బర్త్డే పార్టీలో పాట పాడాలి కదా. పర్లేదు నాన్న, ఏదైనా పని ఉంటే చెప్పు, మొహమాటం ఎందుకు? పనంటే పెద్ద పనేం కాదు మమ్మీ. ఈ రోజు ఈవినింగ్ కూడా శ్యామకి ఫ్యాక్టరీలో పని ఉంది అని చెప్పింది కదా. అవును. పొద్దున్న సాయంత్రం వర్క్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉంటుంది కదా. అందుకని నైట్ తన్ని డిన్నర్ కి బయటికి తీసుకెళ్తానని చెప్పాను. అవునా? అవును మమ్మీ. నువ్వెందుకు అడిగావు? బర్త్డే ప్రోగ్రామ్ విషయం చెప్తే వాళ్ళ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది, చెప్పకూడదు. చెప్పు మమ్మీ. ఈవినింగ్ నాతో ఏదైనా పనుందా? పనేం లేదు నాన్న, నువ్వు ఫ్రీగా ఉన్నావేమో, శ్యామాని కాస్త బయటికి తీసుకువెళ్ళు అని చెప్దాం అనుకున్నాను, అంతే. ఓ, ఆల్రెడీ మీరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు కదా, సరదాగా వెళ్ళిరండి నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. నాకు తెలిసి రూపారాణి గారి పాటకి రైట్స్ ఏమీ ఉండకపోవచ్చు సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? నీకు రూపారాణి గురించి బాగా తెలిసినట్టు చెప్తున్నావు. నువ్వు రూపారాణి క్లోజ్ ఫ్రెండ్సా? అది నా పాటే కాబట్టి, రూపారాణికి పాడింది నేనే కాబట్టి నాకు గట్టి నమ్మకం సార్. నువ్వు చేసిన తప్పు వల్ల చైర్మన్ గారు తలదించుకోవాల్సి వస్తుంది. తెలిసి చేస్తే తప్పు, తెలియక చేస్తే పొరపాటు. పొరపాటు చేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవించి తీరాల్సిందే. నిజమే సార్, పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ కొన్ని ఇలాంటివి సరిదిద్దుకోలేని పొరపాట్లు ఉంటాయి కదా సార్. వాటికి శిక్ష అనుభవించక తప్పదు కదా సార్. అది నిజంగా తెలియక చేసిన పొరపాటే అయితే దేవుడు శిక్ష పడేలా చేయడు. హలో, కనుక్కున్నావా? చెప్పు. అవునా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పానా పొరపాటుకు దేవుడు శిక్షించడు అని? నందబాబా పాటకు రూపారాణి వాళ్ళు రైట్స్ రిజర్వ్ చేయించలేదట. కృష్ణ తులసి ఆ పాట పాడటం, మన ఎఫ్ఎంలో అది బ్రాడ్కాస్ట్ అవ్వడం నేరం కాదు. అమ్మా కృష్ణ తులసి, ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, ఆ దేవుడికి. నిజంగా నువ్వు తప్పు చేయలేదు కాబట్టే ఆ దేవుడు నిన్ను కాపాడాడు. ఒక రకంగా ఇది నీకు లెసన్ లాంటిది. శ్యామా, నీ పని అయిపోయిందా? అయిపోయింది అఖిల్ బాబు. పాపం, ఈ రోజు నీకు వర్క్ ఎక్కువైనట్టుంది. అనుకోకుండా ఈవినింగ్ కూడా ఫ్యాక్టరీకి రావాల్సి వచ్చింది. పర్లేదులే అఖిల్ బాబు, ఇక్కడ పని అయిపోయింది కదా. శ్యామాగా ఇక్కడ ఫ్యాక్టరీలో నీ పని అయిపోయింది. ఇప్పుడు కృష్ణ తులసిగా బర్త్డేలో పాట పాడే పనుంది. ఏంటో అఖిల్ బాబు, ఇలా బర్త్డే పార్టీలో పాట పాడాలంటే నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు శ్యామ? ఇంతకు ముందు చాలా ప్రోగ్రామ్స్ లో నువ్వు రూపారాణి తరపున పాడావు కదా. అది వేరే అఖిల్ బాబు, నేను వెనకాల ఎక్కడో కనపడకుండా ఉండి పాట పాడేదాన్ని కదా. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అందరి ముందు నిలబడి పాడాలి. అదే నా భయం. భయపడకు శ్యామ, నువ్వు పాడగలవు. ధైర్యంగా పాడు. అయినా నీ కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఆ కన్నయ్యే నీ చేత పాట పాడిస్తాడు. సరే పద. ఎందుకు నవ్వుతున్నావు? మీకు గడ్డం లేదు కదా, ఉంటేనే బాగుంటారు. అంటే నేనిప్పుడు బాలేనా? బాలేదు. నిజంగా బాలేనా? లేదు, ఊరికే అన్నాను. నిజంగా బాగున్నారు. పద.